రోమపత్రిక 12వ అధ్యాయం 13, 14 వచనాలు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మను హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. మనం 2 రోజుల నుంచి చూస్తున్నట్లుగా విశ్వాసులైనటువంటి మనమందరం కూడా సంఘం లోపల, సంఘానికి వెలుపల ఏ విధంగా మన యొక్క మన ప్రవర్తన కలిగి ఉండాలో 2 రోజులు మన 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చూశాం. ఇక్కడ 13వ వచనంలో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండడి. ఇక్కడ ఈ అవసరములలో పాలు పొందుచు అనేటువంటి మాట గ్రీకు భాషలో కోయినో అనేటువంటి మాట అన్నమాట. దాన్ని తెలుగులో మన బైబిల్లో ఇంకొక చోట కూడా వ్రాయబడింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. సమిష్టి అనేటువంటి మాట ఇక్కడ 44వ అధ్యాయంలో వ్రాయబడింది. రోమపత్రిక 13వ అధ్యాయంలో పాలు పొందుచు అనేటువంటి మాట రెండు గ్రీకు భాషలో ఒకటే మాట, ఒక్కదాని నుంచే వచ్చినటువంటి మాటలు. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు 13వ వచనంలో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు అంటే ఒకసారి ఈ 2వ అధ్యాయం 44వ వచనం కనుక మనం చూస్తే ఏం జరిగిందంటే, అప్పుడు కొత్తగా మారు మనసు పొందినటువంటి అనేక మంది సహోదరులు వారు కలిగిన వాటన్నిటిని తీసుకొచ్చి ఒక చోట ఉంచి అందరూ వాళ్ళ యొక్క అవసరతల నిమిత్తమై వారి కొరకు వాడుకున్నారు కలిసి. వారు 45 ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలదు పంచిపెట్టేది. ఇక్కడ కూడా అదే మాటకు అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏం చేయమంటున్నాడు ప్రభు మన క్రైస్తవ ప్రవర్తనలో ఏంటి అంటే, అక్కడ అమ్మినట్లుగా మొత్తం అమ్మేసి అందరిది ఒక చోట ఉంచి చేయమని అనేటువంటి మాటకు అర్థం కాదు. కానీ వాళ్ళ అవసరతలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వారి పక్షంగా వ్యవహరిస్తాము అనేటువంటి మాట చెప్తున్నాడు. ఎలా చేయాలంటే ఇక్కడ చెప్తున్నాడు 2 కొరింథీ 8వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు, కానీ హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండే నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలని ఇలాగ చెప్తున్నాను. పాత నిబంధనలో మన్నా పైన ఆకాశం నుంచి కురిసినప్పుడు ఒకవేళ ఎక్కువగా ఎవరైనా కూర్చుకుంటే వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదు. అందరికీ సమానంగా ఉండటానికి సరైన విధంగా దేవుడు అక్కడ పంచిపెట్టి ఇచ్చాడు. అలాగే ఇప్పుడు ఎవరికైనా సరే అవసరత ఉంటే దేవుడు మరి సమృద్ధి కలిగినటువంటి స్థితిలో ఉంచబడినటువంటి విశ్వాసులు అవసరత కలిగినటువంటి బిడ్డల విషయంలో వాళ్ళ హృదయాలు తెరిచి వాళ్ళ విషయంలో భారం కలిగి ఉండాలని చెప్తున్నాడు. తర్వాత గలతీ పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనాలు. మనము మేలు చేయటి యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమును చేరిన వారి ఎడలను మేలు చేయదు. అవే ఒక ఆత్మ సంబంధమైన పంట కోసుకునేటువంటి లక్షణంగా కూడా 8వ వచనంలో చెప్తున్నాడు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14, 15. ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. అంటే ఇతను ఎక్కడ వింటున్నప్పటికీ కూడా అతని యొక్క అవసరతను, తర్వాత పరిచర్య యొక్క అవసరతను, విశ్వాసుల యొక్క అవసరతను గుర్తెరిగి వీళ్ళు ముందుగా సహాయం చేస్తూ వచ్చారు. 1 తిమోతి 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఎండవలనని వారికి ఆజ్ఞాపించు. ఈ విధంగా చూడబడినటువంటి ప్రతి పత్రికలో కూడా ఎవరికైతే చేయగలిగినటువంటి సహాయం చేయగలిగినటువంటిది పంచుకోగలిగినటువంటి స్థితిలో ఉంటారో అటువంటి వారికి సహాయం చేయమని ప్రభు చెప్తున్నాడు. సో రోమాపత్రికలో రాయబడినటువంటి మాట అంటే పరిశుద్ధుల అవసరతలలో పాలు పుచ్చుకున్నటువంటి మనం మన దగ్గర ఉన్నటువంటిది ప్రభు ఇచ్చి ఉన్నాడు. మనం దానికి దేవుడు మనకి ఏదైతే అనుగ్రహించి ఉన్నాడో మనం దానికి ధర్మకర్తలమే, కానీ అది మన సొంతం కాదు అనేటువంటి అవగాహన విశ్వాసులైనటువంటి బిడ్డలలో రావాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా సమస్తము కూడా ఆయనది అంటే కీర్తన 24వ అధ్యాయంలో రాయబడింది. కనుక మనకి ఇవ్వబడినటువంటిది ఏంటంటే దేవుడు చాలామందికి బాగా డబ్బులు ఇంకా ఇతర విషయాలు అవన్నీ ఇచ్చాడు. వాటన్నిటికీ మనని ధర్మకర్తలుగా ఉంచాడు. అంటే ఇంగ్లీష్లో ట్రస్టీ అంటారు. దానికి అంటే ఏంటి అర్థం? ఆయన మనకు అప్పగించబడిన దానిని ఏ విధంగా సద్వినియోగపరిచి గలతీ పత్రికలో కానీ, మొదటి కొరింథీ పత్రికలో కానీ, రోమా పత్రికలో కానీ, తిమోతిలో కానీ వీటన్నిటిలో కూడా ఇతరుల యొక్క అవసరతలలో పాలు పంపులు పొందటం అనేటువంటిది యాక్చువల్గా వాళ్ళ యొక్క అవసరతలలో పాలు పంపులు పొందటం అనేటువంటిది మనకు మనం మేలు చేసుకోవడం. అంటే దేవుడు వాళ్ళకు అనుగ్రహించబడినటువంటి అవసరత మనము ఏ విధంగా స్పందించుతామో చూచి వాళ్ళ అవసరతలలో కనుక మనం పాలు పంపులు పుచ్చుకొనగలిగితే అది నిజంగా చూస్తే మనం మంచి క్రియ చేయటానికి దేవుడు వాళ్ళని ఒక కారణంగా మన మధ్యలో ఉంచాడని అర్థం. మనం ఎప్పుడు కూడా సామెతలో ఒక మాట ఉంది, తగిన దానికంటే ఎక్కువ ఇచ్చి వారికి కలిగిన దానికంటే అధికంగా ఇచ్చి ధనవంతులైన వారు కలరు, ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి బేదలైన వారు కలరు. అంటే అర్థం ఏంటి? మనం ఎవరికైనా ఇవ్వటం ద్వారా బీదవాళ్ళం అయిపోతాము లేకపోతే తక్కువ అయిపోతుంది అనేటువంటి భావన మనుషుల్లో ఉంటుందో అది క్రైస్తవ జీవితానికి మంచిది కాదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపున వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాము. కనుక మనము ఆ చేయబోయేటువంటి సహాయం చాలాసార్లు ఏం చేస్తామంటే మేము ప్రేయర్ చేస్తున్నామని చెప్తారు. అది మాటతోటి అవుతుంది కాక క్రియతో జరిగించుదామని చెప్తున్నాడు. అంటే మనం చేయగలిగినంత వరకు మనం చేయాలనేటువంటిది దేవుడు మనకి చెప్పే విషయం. అది 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి, దేవుడు మనకు అనుగ్రహించిన దానికి మనం ధర్మకర్తలమని దాన్ని సరైన విధంగా దేవుని యొక్క మహిమార్థకరమై వాడాలనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆ విధంగా వాడబడటం అనేటువంటిది మనకు మనం మేలు చేసుకుంటాం అనేటువంటిది తెలుసుకోవాలి. మూడవది, మనం ఆ విధంగా ఇతరుల యొక్క అవసరతలలో పాలు పుచ్చుకునడం ద్వారా మనకు కలిగినది తక్కువైపోతుంది అనేటువంటి భావన మనలో రాకూడదు. నాలుగవది, మనం మాటతో కాకుండా ఎప్పుడు క్రియతోటి సత్యముతోటి ఇతరులను ప్రేమించడం అనేటువంటి విషయాన్ని మనం మన జీవితంలోకి అన్వయించుకోవాలి. ఎందుకు మన ఎదుట కొంతమందిని లేమి గలివారిని ఉంచాడు? ఎందుకు మన మధ్యలో కొంతమంది అధికంగా డబ్బులున్న వాళ్ళని ఉంచాడు? అంటే 2 కొరింథీ 8వ అధ్యాయంలో చూడనట్లుగా వాళ్ళ యొక్క సమృద్ధి ఇతరుల యొక్క అవసరతల కొరకు. తర్వాత ఇంకొకసారి వాళ్ళ యొక్క అవసరత వచ్చినప్పుడు వేరే వారి యొక్క అవసరతల్లో పాలు పంపులు పొందగలగటానికి. ఆ మాటకు అర్థం ఆ సమిష్టి అనేటువంటి తనానికి అదే అర్థం అన్నమాట. తర్వాత రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండడు. అది ఆతిథ్యం అంటే మరి ఎవరైనా మన ఇంటిని దర్శించినప్పుడు మనం వాళ్ళని స్వీకరించి ఆ దేవుని బిడ్డలను గుర్తించి సరైన విధంగా వారికి చేయవలసినటువంటి మర్యాదలన్నీ చేయగలిగినటువంటి శ్రద్ధగా ఇవ్వటం అంటే
వచ్చారు, ఇక భారము తప్పదు, నేను చేయలేను అనేటువంటిది కాకుండా అటువంటి మనసు ఉండొద్దని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయడి, ఆతిథ్యము చేయ మరొకటి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇది మన ప్రభు అబ్రహాము 3 దేవదూతలు వచ్చినప్పుడు వారిని ఏ విధంగా పిలిచి ఆతిథ్యం చేశారో అనేది చూస్తాం. అబ్రహాము పరుగున వెళ్ళి ఒక లేత దూడను తీసుకురావటం, తర్వాత అతని భార్య శారాయి స్వయంగా పిండి పిసికి రొట్టెలు కాల్చి వారికి ఆహారం వడ్డించటం. వాళ్ళకి అప్పటికి చాలామంది సేవకులు ఉన్నారు, కానీ వారిని ఉపయోగించుకోలేదు. మరి శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చే విషయంలో, అంటే స్వయంగా వాళ్ళకు కలిగిన అవకాశంలో ఏ విధంగా వాళ్ళు పాలు పంపులు పొందాలో ఆ విధంగా వారు పాలు పంపులు పొందినట్లుగా మనం చూస్తాం వాక్యంలో. కనుక వారు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చరి. కనుక మనకి ఇంటికి ఎవరైనా సరే వారిని మనం స్వీకరించగలిగినటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే వారిని స్వీకరించి వారిని తగిన విధంగా శ్రద్ధగా చేయాలని చెప్తున్నాడు. అంటే ఒక భారంతో ఇబ్బందితో మనసుతో కాకుండా. 3వ యోహాను. ఈ పత్రిక ఒక సహోదరుడైనటువంటి గాయి అనేటువంటి అతనికి యోహాను రాశాడు. అతన్ని గురించి 2వ వచనం నుంచి చదువుతున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు ఇతని గురించి అంటే ఇది చెప్తున్నాడు 5వ వచనంలో. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. అంటే కొంతమంది వేరే ప్రాంతం నుంచి ఈ గాయి అనేటువంటి ఉన్న స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పరదేశులే, అంటే ఇతనికి తెలియకపోయినప్పటికీ కూడా వారిని స్వీకరించి వారికి చక్కగా మర్యాద లేకపోతే ఆతిథ్యం ఇచ్చినట్లుగా చెప్తున్నాడు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చరి. అంటే ఈ గాయి అనే అతను వారిని ఏ విధంగా స్వీకరించాడో, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడో, వాళ్ళ అవసరతలు తీర్చాడో అనే విషయంపై అతన్ని దర్శించినటువంటి విశ్వాసులు మరలా తిరిగి వచ్చినప్పుడు సంఘంలో సాక్ష్యం ఇచ్చారని చెప్తున్నాడు. వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరేది కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపని ఎడల నీకు యుక్తముగా ఉండను. అంటే దేవుడు వాళ్ళ అవసరతలు ఏ విధంగా తీర్చగలిగేవాడుగా ఉన్నాడో నువ్వు ఆ విధంగా కనుక చేయగలిగిన స్థితిలో ఉంటే వాటిని చెయ్యి అని చెప్తున్నాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు మరి మనం ఏ విధంగా వారిని స్వీకరించి ఆతిథ్యం ఇస్తాము అనేటువంటిది ముఖ్యమైన విషయం. తర్వాత 1 తిమోతి 3వ అధ్యాయం 2-3 వచనాలు. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి. అంటే ఒక పెద్దగా సంఘంలో ఉండవలసిన వానికి గుణాలు కూడా అతిథి ప్రియుడు, అంటే ఆతిథ్యం ఇచ్చడానికి ఇష్టపడేటువంటి వాడు అని అర్థం. రోమపత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సహజమైనటువంటి మనుషుడు అది హింసించుట అనేటువంటి దగ్గర దాకా వెళ్ళవసరం లేదు. ఏదైనా ఒక మాట అన్నప్పుడే మనం కూడా వాళ్ళకి ఏ విధంగా నష్టమో లేకపోతే వారిని కూడా బాధ పెట్టాలనేటువంటి మనసుతోటి ఆలోచిస్తాడు. మారు మనసు పొందిన తరువాత కూడా కొంతమంది ఆ విధంగా వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అందుకనే దాని విషయంలోనే మళ్ళీ పౌలు రాస్తున్నాడు. ఎవరైనా కనుక మీ యొక్క విశ్వాసాన్ని బట్టి కానీ మీ యొక్క సత్య సంబంధమైన ప్రవర్తనను బట్టి కానీ మీరు అంటే ఇష్టపడకుండా మిమ్మల్ని కనుక హింసించినట్లయితే వారిని మీరు హింసించవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకముందున్న మీ తండ్రికి కుమారుల ఎండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఇక్కడ మరి ప్రభువు కూడా అదే విషయం చెప్పాడు. కానీ ఏం చెప్తున్నాడు, ఎందుకు ఆ విధంగా చేయమంటున్నాడంటే పరలోకముందున్నటువంటి మీ తండ్రికి కుమారులు ఉన్నట్లుగా. పరలోకముందున్నటువంటి మన తండ్రి యొక్క స్వభావం ప్రేమతో నింపబడింది.
మనం శత్రువులు అయినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించి మన పాపాల యొక్క క్షమాపణ కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మన పాపములన్నిటినీ కూడా ఆయన మీద వేసి ఆయన శిలువలో బలిగా అర్పించాడు. అటువంటి విధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారంగా ఉండగలిగేందుకు దేవుడు మనకి ఈ లోకంలో ఇచ్చేటువంటి అవకాశాలలో ఎవరైనా కనుక మనని హింసించినట్లయితే అటువంటి విధంగా మీరు వారిని ప్రతిహింస చేయొద్దు. ఉదాహరణకి దానియేలు జీవితంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైన వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పుజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగల వాడే ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండును కనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఎవరు కూడా 30 దినాలు రాజును తప్ప ఎవరికి మొక్కకూడదని ఏ మనవి చేయకూడదని రాశారు. చివరికి తీసుకెళ్ళి అతన్ని అదే అధ్యాయంలో చూస్తే అతన్ని సింహం యొక్క బోనులో వేసి మూసేశారు. తర్వాత 20వ వచనం, అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. వాళ్ళందరూ కూడా అతన్ని హింసించాలని చంపవాలని చూశారు, కానీ దానియేలు మనసులో అటువంటిది ఏమీ లేదు. అదేవిధంగా అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో కూడా స్టీఫెన్ విషయంలో అదే చూస్తాం. తర్వాత పౌలు కానీ పేతురు కానీ వీళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రవర్తనలో అదే కనపడింది. తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రభువు కూడా ప్రార్థించే విషయంలో మీరు నిలబడి ప్రార్థించినప్పుడల్లా మీ హృదయములలో మీ సహోదరుని మీద కానీ వేరే వారి మీద కానీ ఏదైనా ఉన్న ఎడల మీరు ముందు సరి చేసుకున్నాడని చెప్పాడు. కనుక ఆ హింసించే వారి యొక్క పక్షంగా మన హృదయంలో కనుక ఏదైనా భావన కలిగి ఉంటే వేరైనటువంటిది, దేవునితో మన సంబంధం అంటే ప్రార్థనలో లేకపోతే ఆయనతో పాటుగా మనం కలిసి నడిచేటువంటి విషయాలలో అది అడ్డం పడుతుంది. అలా కాకుండా ఉండనప్పుడు మాత్రమే, అలా కాకుండా మనం దీవించేటువంటి మనసులోనికి రాగలిగినప్పుడు మాత్రమే మన సంబంధం దేవునితో సరైన విధంగా ఉంటుంది. అందుచేత మరి దానియేలు కానీ పాత నిబంధనలో మన ప్రభువు కానీ స్టీఫెన్ కానీ తర్వాత చెప్పబడినటువంటి అనేక మంది అపోస్తలులు భక్తులు కానీ వాళ్ళందరి జీవితాల్లో హింసించబడినప్పుడు వాళ్ళని గురించి ప్రార్థించి దీవించారు. ప్రభువా, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదని చెప్పగలిగారు. అటువంటి మనసులోనికి రాగలిగిన మనందరం వచ్చినప్పుడు మాత్రమే నిజమైన విధంగా పరలోకముందున్నటువంటి తండ్రికి తగిన కుమారులుగా పిలువబడతాం. ఇతరుల యొక్క అవసరతలలో పాలు పొందే విషయంలో దేవుడు తన యొక్క ఔదార్యాన్ని ఇతరుల పక్షంగా ఏ విధంగా చూపించేవాడుగా ఉన్నాడో దానిని చూపించగలగటానికి, హింసించే వారి పక్షంగా దీవించేటువంటిది దేవుని కుమారులని పిలువబడేటువంటి మనం దేవుడు ఏ విధంగా తన హింసించే వారిని కూడా ప్రేమించి చేరదీసి వాళ్ళని దీవించుతాడో దానిని చూపించగలగటానికి పనికొచ్చే గుణం. ఈ రెండూ కూడా మన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనవి. వాటిని కలిగి జీవించాలని ప్రభు కోరుతున్నాడు. మా పరలోకం ఉందన్న ప్రియమైన తండ్రి, మరి ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మేము
మేము చూస్తున్నటువంటి విధంగా ఈ గుణాలు మా జీవితాలలో ప్రభా మేము కలిగి మీకు మహింకరంగా పరలోకమందున్నటువంటి దేవుని కుమారులంగా ఆ ఆశీర్వాదములు కలిగిన బిడ్డలంగా మేము జీవించగలిగేటువంటి కృపలో మీరు మమ్మల్ని ఉంచండి. మీ యొక్క ఉద్దేశాలు తగిన విధంగా మా పక్షంగా నెరవేర్చబడమని, మీరు ఏ విధంగా మా జీవితాలలో ఆశించుతారో ఇతరుల అవసరతలలో పాలు పంపులు పొందే విషయం కానీ, మమ్మల్ని హింసించే వారి విషయంలో మా మనసులు ఏ విధంగా మరి ప్రతిగా వ్యవహరించాలో ఆ విధంగా ఉండే విషయంలో కానీ, మీ ఆత్మ మాకు సహాయం చేయటం ద్వారా సరైనటువంటి రీతిలో ఆలోచించగలుగుటకు, చూడగలుగుటకు, ప్రవర్తించగలుగుటకు కావలసిన కృపను మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మరి ఈ వాక్యాన్ని కూడా మీరు దీవించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.